ఆస్క బైబిల్ సిరీస్ అందరూ కూడా స్వాగతం. దానియేలు గ్రంథంలో దేవుణ్ణి మహావృద్ధుడని ఎందుకు పోల్చబడింది? మనుషుల వలె దేవునికి కూడా వృద్ధాప్యం వస్తుందా? దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలోను 22వ వచనాల్లోనూ ఈ మహావృద్ధుడు కనిపిస్తారు. అసలు దేవుని వృద్ధుడిగా చూపించబడిన చోట మనకు ఇంగ్లీష్ బైబిల్లో యాన్సియంట్ అనే పదాన్ని వాడారు. అంటే పురాతనమైన వాడు లేక ఎక్కువ వయసు కలిగిన వాడు, పురాతన కాలము నుండి ఉన్నవాడు అనే అర్థము వస్తుంది. అంతే తప్ప మనుషుల వలె వయసు మీరిన తర్వాత కనిపించేటట్లు దేవుడు కూడా వృద్ధుడవుతాడని కాదు. ఇక ఆయన వయసును గూర్చి వాక్యం చెబుతున్నటువంటి మాటను చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోను, 21వ అధ్యాయం 6వ వచనంలోను, 22వ అధ్యాయం 13వ వచనంలోను మరెన్నో వచనాల్లో ఆయన అంటారు కదా, ఆదియు అంతము నేనే అంటారు. మొదటి వాడును కడపటి వాడును నేనే అంటున్నారు. ఆయన ఎప్పటి నుండో ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడుగా ఆయనను గురించి రాయబడింది. ఆయన వయస్సు మనం చెప్పడానికి మన భాషలో పదాలే లేవు, మన లెక్కలలో సంఖ్యలే ఉండవు. అప్పటి నుంచి ఆయన ఉన్నవాడు, అందుకే ఆయనను గూర్చి నేను ఉన్నవాడును అని అంటున్నాడు. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 24-26 వచనాల్లో చూస్తే, నీ సంవత్సరముల తరతరములు ఉండును, ఆకాశము భూమియు గతించును కాని నీవు నిలచియుందువు, అవన్నీ వస్త్రము వలె పాతగలును, ఒకడు వస్త్రం మార్చున్నట్లు నీవు తీసివేయదు, కానీ నీవు ఏకరీతిగా ఉండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు, కానీ మనుషుల దేహమునకు అంతము ఉంది, దేవునికి మాత్రం అంతమే లేదు. దేవుడు వృద్ధుడు అంటే నిరంతరము నిలుచువాడు, ఎప్పటి నుండో ఉన్నవాడని అర్థం వస్తుందే తప్ప దేవుడు ముసలివాడని కాదు. ఇక కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 2వ వచనంలోను, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే పురాతన కాలము నుండి కూడా ఆయన ఉన్నవాడుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆ పురాతన కాలము నుండి ఉన్నవాడు కనుకనే దేవునిని గూర్చి వృద్ధుడు అని సంబోధించబడింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు. మరొక వీడియోలో మరికొన్ని ప్రశ్నలతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్.